హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ప్రత్యేక ప్రసారంలో ఈరోజు ఫిజియోథెరపిస్ట్ అనగానే చాలా అనుమానాలు, చాలా అపోహలు. ఎలా డౌట్ వస్తుందంటే చేత్తో అంత అద్భుత కార్యం నిజంగా జరుగుతుందా? చేతి స్పర్శతో నొప్పి తగ్గుతుందా? లేదా ఇంకేమన్నా యూజ్ చేస్తారా? రోజులు మారాయి, ఇంజెక్షన్తో తగ్గిపోతుంది కదా. ఇలాంటి రోజుల్లో బాడీని పంచ్ చేయకుండా ఏమండి నిజంగానే ఇంత ఇంజెక్షన్ ఇంత మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా మీ నొప్పిని, మీ సమస్యని, మీ పోస్చర్ కరెక్షన్ నిమిషాల్లో మార్చేయగల సత్తా ఓన్లీ ఫిజియోథెరపిస్ట్కే ఉంది. సో అలాంటి ఫిజియోథెరపిస్ట్ గుంటూరులోనే నెంబర్ 1 ఫిజియోథెరపిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి పేరు మోగిన అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్లో మనమున్నాం. మనతో ఉన్నారు అనిల్ విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీరు ఫిజియోథెరపిస్ట్గా ఎన్నేళ్ళ అనుభవం సార్? నాకు 18 ఏళ్ళ అనుభవం ఉంది. సో ఈ 18 ఏళ్ళ అనుభవంలో నేను పడ్డ ఇంత 18 ఏళ్ళ ఈ ఎక్స్పీరియన్స్ రావడానికి కోసం నేను చాలా కష్టపడ్డాను. ఓకే సార్. సో ఫిజియోథెరపీ నేను చదివేటప్పుడు అంత అవేర్నెస్ అయితే లేదు. బట్ మమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు కానీ మా సీనియర్స్ కానీ చెప్పడం ఏంటంటే దీనికి బాగా ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. చెప్పినాక ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. నేను మార్కెటింగ్ చేస్తున్నాను. నా ఇదైపోయినాక బైపీసీ అయిపోయినాక డిగ్రీ చేస్తా, మార్కెటింగ్ చేస్తున్నాను. నేను డిగ్రీ ఫస్ట్ నేను చేసింది బీకామ్ తీసుకున్నాను. అక్కడ నుంచి మార్కెటింగ్ చేస్తా అంటే వన్ ఫైన్ డే మా మదర్ నాకు చెప్పారు, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఇది నాకు ఒకళ్ళు చెప్పారు, నువ్వు జాయిన్ అయితే బెటర్ అని. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కాలేజీకి వెళ్ళిపోయి కాలేజీలో చేరటం జరిగింది. చేరిన తర్వాత అక్కడ ఆ సబ్జెక్ట్స్ ఆ మొత్తం చూసి చదివినాక నాకు అనిపించింది దీనికి ఫ్యూచర్ ఉంటుందని. సో అట్లాగా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాల్లో నేను నా నాలెడ్జ్ని ఇప్పుడు జనాలకి బాగా మంచిగా షేర్ చేయగలుగుతున్నాను. అండ్ ఇదంతా స్కిల్డ్ బేస్, క్రియేటివ్ బేస్, నాలెడ్జ్ బేస్తోనే ఉంటుంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. ఈ ఫిజియోథెరపీ చదవాలంటే డెఫినెట్గా మనందరం అదృష్టం చేసుకొని ఉండాలని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు విన్నట్లయితే ఫిజియోథెరపీ అనగానే చేతులతో ఏదేదో చేసేస్తారు. ఎలా క్యూర్ అవుతుంది? అసలు కీ పాయింట్స్ అనేవి ఏంటి? నిజంగా ఫిజియోథెరపీ ద్వారా బై హ్యాండే యూజ్ చేస్తామా లేదా ఇంకేమన్నా ఇక్కడికి వచ్చాక జరుగుతుందా అని చాలామంది అపోహల్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు చూసినట్లయితే ప్రీ ఆపరేటివ్ సెక్షన్ ఉండేది, పోస్ట్ ఆపరేటివ్ సెక్షన్ ఉండేది. ఇప్పుడు మనం వెళ్తే హాస్పిటల్స్లో ప్రీ ఆపరేటివ్ అసలు కనిపించట్లేదు. ఎందుకని అంటారు? ఇది మనకు అర్థం కావాలి అంటే అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటనే తెలియాలి. ఓకే సార్. ఫిజియోథెరపీ అంటే ఏంటంటే మనకున్న కండరాలు కానీ లేకపోతే ఎముకలు కానీ లేకపోతే నరాలు కానీ వీటన్నిటిని మనం సబ్జెక్ట్ని ఎనాటమీ అంటాం. ఎనాటమీ అంటే ఓన్లీ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే సార్. ఈ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్లో దీన్ని మూమెంట్ కనుక చేయగలిగితే, దాంట్లో ఏదైనా యాక్టివిటీస్ తేగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఫిజియాలజీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎనాటమీని ఫిజియాలజీని రెండింటిని ఉపయోగించుకొని, ఎందుకంటే ఎనాటమీ ఒక స్ట్రక్చర్ మాత్రమే, ఫిజియాలజీ మూమెంట్, ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మొబిలిటీ ఆర్ మూమెంట్ చేస్తున్నాం. చేయటం వల్ల ఏమవుతుంది, కొన్ని డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ ప్రివెన్షన్. ఈ ప్రివెంట్ చేసే క్రియలో మనం ఏం చేస్తున్నాం అంటే రీహాబిలిటేషన్ చేస్తున్నాం వాళ్ళకి. రీహాబిలిటేషన్ నథింగ్ బట్ అగైన్ ద మూమెంట్, ఎక్సర్సైజెస్, ఓవరాల్ ఫిజియాలజీ పార్ట్. ఇవన్నీ రావటం వల్ల ఒక మనిషికి ఏం దక్కుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి జీవితాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. సో ఫిజియోథెరపీ అంటే ఇది. సో ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో, ఎనాటమీ, ఫిజియాలజీ ఈ రెండింటి మీద ఉపయోగించి మనం ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామో దెన్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ మెడికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మెడ నొప్పితోనే సమస్య, జాలతో సమస్య వచ్చారనుకుందాం. ఈ ఎనాటమీ, ఫిజియాలజీ తెలియటం వల్ల ఎక్కడానికి ప్రాబ్లం వస్తుందనేది మనం ఐడెంటిఫై చేయగలం. దట్ ఈస్ కాల్డ్ డయాగ్నోసిస్. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఆ చిన్న కరెక్షన్ చేస్తాం మాన్యువల్గానే. ఆ చిన్న కరెక్షన్ చేసినప్పుడు ఏదైతే ఆ డిస్క్ చిన్నగా బల్జ్ ఉన్నాయో లేకపోతే నరం ఒత్తుతూ ఉన్నదో అది రిలీజ్ అయిపోతుంది. అది రిలీజ్ అయిపోవటం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్స్ మనం మనం మాన్యువల్గా కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇట్లాగా డిఫరెంట్ టెక్నిక్స్ అనేది ఫిజియోథెరపీలో ఉన్నాయి. సో మనం చదువుకుంటాం అవి కూడా, కానీ వాటిల్లో మనం కొన్ని స్పెషలైజేషన్ చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది.
సరే ఇప్పుడు విన్నట్లయితే ఇప్పుడు మీ బ్యానర్ చూస్తున్నాము ఇందులో కైరో అని డ్రై నీడ్లింగ్ అని ఇలా చాలా చాలా వర్గాలు మనం చూస్తున్నాం. ఏంటి సార్ ఇవన్నీ అసలు? సో అంటే ఇవి ఫిజియోథెరపీ చదివేటప్పుడు ఇవి వస్తాయా, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏమన్నా ఏమన్నా స్ట్రెస్ పెట్టి నేర్చుకోవాలా, లేకపోతే ఎలా సార్ ఇవి? సో యాక్చువల్లీ మనం సబ్జెక్ట్స్ కరికులం కనుక చూస్తే ఏదైతే స్పెషలైజేషన్స్ కొన్ని ఉన్నాయో, లైక్ డ్రై నీలింగ్ అంటాం, కప్పింగ్ అంటాం, టేపింగ్ అంటాం, ఇవన్నీ ఫిజియోథెరపీ బుక్లో ఒక వర్డ్లో ఉంటాయి. డ్రై నీలింగ్ అని ఒక వర్డ్ ఉంటుంది, తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత మాన్యువల్ థెరపీ అని ఉంటుంది. సో వీటన్నిటిని ఒక్కొక్క కంట్రీ దాన్ని డివైడ్ చేసుకొని దానికి సపరేట్ పేరు పెట్టుకొని చేసుకుంది. ఎగ్జాంపుల్ మాన్యువల్ థెరపీ తీసుకుందాం. మాన్యువల్ థెరపీలో మనకి మొబిలైజేషన్స్ ఉన్నాయి, ముల్లిగన్ మొబిలైజేషన్స్ అని, ఇంకా వేరే మొబిలైజేషన్స్. గ్రేడ్స్ ఉన్నాయి, హై ట్రస్ట్, వెలాసిటీ గ్రేడ్స్, ఇట్లాగా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. వాటిని నథింగ్ బట్ వేరే కంట్రీలో మనం ఏం చేస్తున్నాం, కైరో ప్రాక్టీస్ అని పిలిపిస్తున్నాం. సో తర్వాత మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, లేకపోతే మజిల్స్, వీటన్నిటి మీద యాక్ట్ చేయడానికి సేమ్ మనం ఎక్సైజ్ వార్లో చేస్తాము. దాన్ని ఒక సపరేట్ సబ్జెక్ట్కి చేసి ఆస్టియోపతి కింద పెట్టారు. సో నేను చేసిన స్పెషలైజేషన్లో ఏమున్నాయంటే డ్రై నీడ్లింగ్ ఒకటి. డ్రై నీడ్లింగ్ ఎందుకు ఉపయోగపడిద్ది అంటే ఇమీడియట్గా వాళ్ళకున్న మజిల్ గట్టిగా ఉన్నదాన్ని లూజ్ చేసుకోవచ్చు. మజిల్ కనుక మూమెంట్ ఎక్కువ లేకపోతే మూమెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్లాగా దానివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా మనం మెడిసిన్ ఏమి యూజ్ చేయము. తర్వాత టేపింగ్లో ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆన్ ఫీల్డ్లో బాగా ఉపయోగపడుతుంది. ఆ స్పోర్ట్స్ వాళ్ళకి ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నొప్పి కానీ వచ్చిందనుకో ఇమీడియట్గా ఆ టేపింగ్ వేసేసి, ఆ టేపింగ్ వేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ పెయిన్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా చూసేది ఫుట్బాల్ ప్లేయర్స్, తర్వాత క్రికెట్ ఆడే వాళ్ళకి, వీళ్ళకి మనం ఎక్కువ చూస్తే లెగ్మెంట్స్ కట్ అయిపోతూ ఉంటాయి, ఏసీఎల్ లెగ్మెంట్స్. ఆ ఏసీఎల్ లెగ్మెంట్కి టేపింగ్ అనేది బెస్ట్. ఆన్ స్పీడ్ వెంటనే వాళ్ళు ఆడటానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ చేయటం వల్ల. ఆడిన తర్వాత దే కెన్ గో ఫర్ సర్జరీ అండ్ రీహాబిలిటేషన్ పార్ట్. ఇలాగా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇంకా కొత్తగా ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినాయి ఏంటంటే ఎఫ్డిఎం, ఫేషియల్ డిస్టార్షన్ మోడల్. సో అట్లాగా ఇంకా చాలా చాలా టెక్నిక్ ఉన్నాయి. రీసెంట్గా ఇండియాకి వచ్చిన కొత్త టెక్నిక్ అంటే షార్ట్ థెరపీ. ఈ షార్ట్ థెరపీలో ఏం చేస్తారంటే వెన్నుపూస బెండ్ అయిన వాళ్ళని మళ్ళీ స్ట్రైట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వితౌట్ సర్జరీ. సో అది కూడా మనకేంటంటే కొన్ని పారామీటర్స్ తీసుకుంటాము. ఆ పారామీటర్స్ ప్రకారం కనుక మనకి పేషెంట్ కనుక ఉంటే వాళ్ళని మనం చాలామంది ఇలా బెండ్ అయి ఉంటారు, చిన్నపిల్లలు చూస్తే స్కోలియాసిస్ అంటాం. దాన్ని ఈజీగా కరెక్ట్ చేసే పద్ధతి ఈ షార్ట్ థెరపీ అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫ్రమ్ జర్మన్. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఈ మధ్య ఇండియాలో వచ్చినాయి. ఇండియాలో దాంట్లో మేము 9 మంది చేసాం, దాంట్లో నేను ఒక్కడిని ఇండియా మొత్తం మీద. సో అలాగే ఎక్సర్సైజ్ మెడిసిన్ ఉన్నది. ఎక్సర్సైజ్ మెడిసిన్లో మనం ఏం చేస్తామంటే కొన్ని ఎన్సిడీస్ని తీసుకుంటాం, అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో మనం ఏమేమి ముఖ్యం చేస్తాం, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. ఇంకా అట్లాగా 54 డిసీజెస్ ఉన్నాయి, అల్జిమేర్స్ ఉంది, ఇన్సోమ్నియా ఉంది. ఇలాంటి వాటికి అన్నిటికీ ఎక్సర్సైజ్ మెడిసిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్సర్సైజ్ మెడిసిన్ మనకి ఫస్ట్ బాన్ అయిందేమో మలేషియాలో బాన్ అయింది, అండ్ ఇప్పుడు అది ఇండియాకి కూడా తీసుకొచ్చారు. మొన్న రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ వస్తే ఇండియాకి వచ్చినాయి. మన ఇండియన్ వాళ్ళు కూడా దానికి బాగా ఇష్టపడి డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి అది చేస్తున్నారు ప్రజెంట్. ఈ ఎక్సర్సైజ్ మెడిసిన్కి నేను వైస్ ప్రెసిడెంట్ ఇండియా మొత్తానికి. సో ఇట్లాగా మనకి చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం ఫిజియో అనుకుంటే ఓన్లీ చాలామంది ఎక్సర్సైజెస్, మసాజ్, ఇంకేమైనా చిన్న మూమెంట్స్, లేకపోతే మిషన్ టెన్స్. సో నేను వీటికి వ్యతిరేకం కాదు, కానీ ఇలాంటివి ఇంకా బాగున్నాయి. కొత్తవి నేర్చుకుంటే యాడెడ్ అడ్వాంటేజ్. మనం కాస్త బాగా ఫైల్లోకి రావాలి, ఇంకా మనం పేషెంట్ దగ్గర హీలింగ్ అనేది తొందరగా తీసుకొని రావాలి అంటే కనుక ఇటువంటి స్పెషాలిటీస్ నేర్చుకోవటం మంచిది. నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు బాగా సెటిల్ అవటం ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు సార్ ఇక్కడికి? సో ఈ 18 ఏళ్ళ అనుభవంలో ది బెస్ట్ అంటే ఇప్పుడు ఏ డాక్టర్కైనా ఒక సర్జరీ సక్సెస్ అయిందంటే అంతకు మించిన ఆనందం ఉండదు. ఆ పేషెంట్ రికవర్ అయి పూర్తిగా మళ్ళీ తిరిగి వచ్చి థ్యాంక్స్ గివింగ్ అనేది ఒకటి ఉంటుంది. మీ అనుభవంలో ది బెస్ట్ పేషెంట్, నేను ఫుల్ సాటిస్ఫై అయిన పేషెంట్ వీళ్ళు అని చెప్పుకోవడానికి ఒక పేషెంట్ ఎవరన్నారు?
ఇలా చెప్పుకోవాలంటే చాలామందే ఉన్నారు పేషెంట్స్. Okay. ఒక్కళ్ళని స్పెసిఫిక్గా చెప్పడం అనేది కూడా అది కాదు. ఎందుకంటే చాలామంది ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఏసీఎల్ ఆఫ్టర్ సర్జరీ వచ్చినాక వాళ్ళకి రేంజ్ ఆఫ్ మోషన్ లేదు, ఇంకా వాళ్ళ లైఫ్లో నేను పరిగెత్తగలనా లేకపోతే ఇంకేమైనా చేయగలనా అనుకున్నారు. అంటే ఒకేసారి ఒకే వ్యక్తికి 3 సర్జరీలు జరిగినాయి. ఏసీఎల్, పీసీఎల్, తర్వాత ఎంసీఎల్. ఈ 3 ఒకేసారి ఒక డాక్టర్ చేసి పంపించినాక ఆ పేషెంట్ చాలా బాధపడ్డాడు. సార్ నా జీవితం ఇంతేనా, యంగ్ పేషెంట్, నా జీవితం ఇంతేనా, ఇంకా నేను పరిగెత్తగలనా అన్నాడు. సో అది నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఆ పేషెంట్ 15 డేస్లో ఎంత స్పీడ్ పరిగెత్తగలడో అంత స్పీడ్ నార్మల్గా తయారు చేశాను. సో ఆ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది సార్ ఆ మూమెంట్? 2 వీక్స్. 2 వీక్స్లో? 2 వీక్స్లోనే. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఒకటి నేను చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా మన బుక్ ప్రకారం చూసుకుంటే 6 నెలలు పట్టింది. అవును సార్. సో 6 నెలలు టైం లేకుండా 15 డేస్లో అండ్ బాగా తయారు చేసాం. ఇంకోటి సర్జరీ ప్రొసీజర్ కూడా మనం ఒకటి మంచిది అనుకోవచ్చు. ఆ పర్టికులర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ డన్ వెరీ గుడ్. అండ్ దానికి మేము యాడెడ్గా చేసాం. 15 డేస్లో సక్సెస్ రేట్ చూసాడు. నౌ హీఈస్ వెరీ గుడ్. అండ్ అలాగే ఇంకో స్పోర్ట్స్ పర్సన్కి కూడా చేసాం. నౌ ఈజ్ డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ద స్పోర్ట్స్. ద సేమ్ ట్రీట్మెంట్ ఆఫ్ డ్యూరేషన్ ఈజ్ 15 డేస్ ఓన్లీ. ఓకే. నో 6 months, నో 1 year. సో ఇట్లాగా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఇంకా ది బెస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, బ్యాక్ పెయిన్తో బాగా సఫర్ అవుతున్నాడు. సో ఆ బ్యాక్ పెయిన్ ఎంత సివియర్గా ఉందంటే ఒక దగ్గర ఒక 15 డాక్టర్స్ మన దగ్గరికి వెళ్ళారు. ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూస్తే ఇన్ని ఉంటాయి ఆయనకి. వెళ్ళిన చోటల్లా రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్లు, ఇంకా చాలా చెప్పి ఆఖరికి వెనకాల ఇంజెక్షన్ కూడా చేశారు. స్టిల్ అతనికి పెయిన్ తగ్గకపోతే ఎవరో చెప్పటం వల్ల ఇక్కడ దాకా వచ్చి చేయించుకున్నారు. సేమ్ అతనికి నేను 10 డేస్లో హీల్ చేశాను. నవ్ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ గోయింగ్ టు దిస్ జాబ్ అండ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. సైమల్టేనియస్ ఇట్లా మాట్లాడుకోవాలంటే మనకి ఒక కలెక్టర్ వచ్చారు. ఇది ఛాలెంజింగ్ కేసు అనుకోవచ్చు. టీకేఆర్ చేశారు, ఆమెకి మూమెంట్ రాలేదు, ప్లస్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా రాలేదు. సో ఆమె నడుస్తుండే డాక్టర్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఆమె నన్ను అప్రోచ్ అయిన తర్వాత ఆమెను బాగు చేయడానికి 2 వీక్స్ టైం పట్టింది. ఆ 2 వీక్స్లో ఏదైతే ఆమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ అయిపోయినాయి. నౌ షీ ఈజ్ వెరీ గుడ్. సో ఇలా చెప్పుకోవాలనుకుంటే ఫిజియోలో మనం చాలా మెరాకిల్స్ చూడవచ్చు. ఈ మెరాకిల్స్ అన్నీ మనం ఎప్పుడు చూడగలుగుతాం అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్, లైక్ ఎనాటమీ, ఫిజియాలజీ, అదర్ బయోమెకానిక్స్. ఇలాగా కొన్ని సబ్జెక్ట్స్ మనం చదువుకున్న వాటి మీద మనకి మంచి గ్రిప్ ఉన్నదంటే సక్సెస్ అనేది ఈజీగా చూడొచ్చు. ఓకే సార్. ఇప్పుడు వచ్చే పేషెంట్స్ అందరూ ఈ టైపే వస్తారా? పెరాలసిస్ పేషెంట్కి చూస్తున్నట్లయితే మేము వినికిడిలో విన్నదైతే పూర్తి బాడీ పూర్తిగా అసలు మూమెంట్ లేకుండా ఉంటుంది, పూర్తిగా ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది, ఎక్కడ కాలు కదల్చడానికి కూడా. నేను విన్నదాన్ని బట్టి మేము ఇంకా నేను నడవగలనా, నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, నేను తిరిగి జాబ్కి వెళ్ళగలనా, ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత టైం పడుతుంది? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అమ్మ. ఒకటి నేను చేసిన నాకు నచ్చిన మెరాకిల్ ఒకటి నేను చెప్తాను. అది మెరాకిల్ అనొచ్చు, బట్ ట్రీట్మెంట్ అనొచ్చు. ఒక వ్యక్తికి ఈరోజే పెరాలసిస్ వచ్చింది, అంటే నైట్ వచ్చింది పెరాలసిస్. యాక్చువల్లీ నాకు నైట్ కాల్ చేశారు, నాకు ఇప్పుడు కుదరదంటే రేపు మార్నింగ్ వస్తాను అన్నాను. రేపు మార్నింగ్ వెళ్ళేసరికి అతనికి ఏంటంటే మోనోప్లీజ్, అంటే ఒక చెయ్యి ఇలా పడిపోయింది, లెగవట్ల. సో ఆ వ్యక్తికి నేను వెళ్ళి ఆ ఫస్ట్ డే ట్రీట్మెంట్ చేశాను. స్కాల్ప్ నిబ్బింగ్ అంటాం, అంటే తలలో సూదేసి కాస్త స్టిమ్యులేట్ చేశాను. ఆ చెయ్యి లేపమన్నప్పుడు వెంటనే లేపాడు. నౌ ఈజ్ రెజ్యూమింగ్ హిస్ జాబ్ ఇన్ 1 day. సార్ నిజంగా 100% యూ కెన్ గో అండ్ ఎంక్వైరీ ద పేషెంట్. నల్ల చెరువులోనే ఉంటారు వాళ్ళు. ఓకే సార్. నేను ఆ కేసు ఎలా వచ్చిందంటే వేరే కేసుకి నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల నేను తర్వాత రోజు వాళ్ళు నాకు ఫోన్ చేయడం వల్ల నేను వెళ్ళాను. అండ్ అతను చేసే పని ఏంటంటే ఏటీఎం దగ్గర గార్డ్. ఓకే. అతనే పని చేయాలి, అతనే సంపాదించాలి, అతనికి వెంటనే వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి మనం చేసే ట్రీట్మెంట్ మనం పాజిటివ్ హ్యాండ్తో చేయాలి. సో నాకు తెలిసినంత వరకు మనం ఏదైతే మంచి మాటలు కానీ లేకపోతే పాజిటివ్గా ఉంటామో అది మన చుట్టూరుతూ ఉంటుంది. సో దట్ విల్ వర్క్స్.
దట్ విల్ మేక్ మిరాకిల్స్. ఎస్. సార్ నిజంగా సార్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి మీరు ఇవ్వాలనుకున్న అంటే ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే సరైన స్టాఫ్ లేకనో లేదా సరైన గైడెన్స్ లేకనో ఏదో సీట్ వచ్చింది వెళ్తున్నాము అన్న మోటోలో ఫిజియోథెరపీ అయిపోయిన వెంటనే పక్క ద్రోవలు పట్టే స్టూడెంట్స్ కూడా చాలా అంటే ఫిజియోలో లైఫ్ లేదు అసలు ఫిజియో అంటే ఏంటో తెలియకుండానే అయిపోతుంది కాలేజ్ సర్టిఫికేషన్ అయిపోతుంది ఏముంది చదువుతారు పాస్ అయిపోతారు ఇవేమి అవగాహన లేక పక్క ద్రోవ పడుతూ ఉంటారు. ఇలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సార్? స్టూడెంట్స్కి నేను ఇచ్చే గైడ్లైన్స్ ఏంటంటే మీ క్లాసెస్ జరిగినప్పుడు అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మీ క్లాసులు జరగట్లేనప్పుడు మీరు కాస్త ప్రెషర్ ఇవ్వాలి, మేనేజ్మెంట్కి ప్రెషర్ ఇచ్చి స్టాఫ్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఎంగేజ్ చేసుకున్నాక వాళ్ళు చెప్పే క్లాసులు వినాలి. వినేటప్పుడు నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క ప్రొఫెసర్ కానీ ఇంకా నాకన్నా హయ్యర్ అథారిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు కాస్త కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాట్ ఈజ్ ఫిజియోథెరపీ అనేది చెప్పాలి. నేను ఈ రోజుకి అడుగుతున్నాను, డిఫైన్ ఫిజియోథెరపీ అంటే ఒక్క స్టూడెంట్ కూడా చెప్పిన లేరు. నేను నా దగ్గరికి వచ్చే కొన్ని వేల మంది వచ్చారు, సేమ్ క్వశ్చన్. నేను కొన్ని డిబేట్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్. నేను టైం తీసుకొని రాసి ఇవ్వమన్నా కూడా వాళ్ళందరూ రాసేది ఏంటంటే వితౌట్ మెడిసిన్ డూయింగ్ ద ట్రీట్మెంట్ బై యూజింగ్ ఫిజియోథెరపీ మొటాలిటీస్ ఎక్సర్సైజ్ అండ్ మసాజ్. సో నా డెఫినేషన్ ఏంటంటే ఫిజియోథెరపీ మీరు స్టూడెంట్స్ కాబట్టి ఇది తెలుసుకోవాలి. సో ఫిజియోథెరపీ కెన్ డిఫైన్ బై యూజింగ్ ఆఫ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ టు ఇంప్రూవ్ ద ఇంజురీ దట్ ఈస్ ప్రివెన్షన్ అండ్ బై మేకింగ్ ద రిహాబిలిటేషన్ అండ్ విత్ దట్ వీఆర్ గివింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో దిస్ అ వెరీ సింపుల్ డెఫినేషన్. ఈ డెఫినేషన్లోనే మన ట్రీట్మెంట్ ఉంటుంది, వెల్నెస్, ప్రతిదీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇది కనుక తెలుసుకోగలిగితే ప్రతి స్టూడెంట్ ఈజీగా చదువుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం మీ సబ్జెక్ట్ మీరే చదువుకోవడానికి ట్రై చేయండి. ఏమన్నా హెల్ప్ కావాలంటే మీ సుపీరియర్స్ని కానీ మీ సీనియర్స్ని కానీ అడగడానికి ట్రై చేయండి. ఇది ఫిజియోథెరపీ అనేది ఇట్స్ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఈజీలీ వీ కెన్ ఇన్ ఫ్యూచర్ మీకు 30 years దీని మీదే ఉంటుంది కమింగ్ ఇన్ ఫ్యూచర్. సో ఇది తీసేయడానికి అసలు లేదు. మీరు ఎవరికి కింద పని చేయక్కర్లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఫిజియోథెరపీ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. సో వాళ్ళే డయాగ్నోస్ చేయొచ్చు, అన్నీ వాళ్ళే చేసుకోవచ్చు. ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, ఎవ్రీథింగ్ ఫిజియోథెరపీ కెన్ డూ. నో రిఫరెన్స్ ఫ్రమ్ ద డాక్టర్. అంత అవసరం కూడా లేదు. రిఫరెన్స్ లేకుండా మీ దగ్గరికి ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, డిపెండ్ యువర్ సెల్ఫ్. మీ మీద మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. ఫిజియోథెరపీ అంటే ఏందో మీరే నిరూపించండి. యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మీ సబ్జెక్ట్ మీరు చదువుకోండి, మీ నాలెడ్జ్ని మీరు సెల్ చేయండి. ఓకే రైట్ సార్. ఇప్పుడు స్టూడెంట్స్ అనగానే ఇప్పుడు మీ బీటెక్ అయిపోయిన వెంటనే సీనియర్స్ గైడ్ చేస్తారు. C+ ఇక్కడ ఉంటుంది, జావా ఇక్కడ ఉంటుంది. సో నెట్వర్కింగ్ నేర్చుకోండి, జాబ్స్ ఇలా ఉంటాయి. సో ఈ ఫిజియోథెరపీకి గైడెన్స్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ డ్రై నీడ్లింగ్, కప్పింగ్, టేపింగ్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఫర్ సపోజ్ మా కాలేజ్లో నేర్పించేది ఓన్లీ వాట్స్ ద ఫిజియోథెరపీ మీరు ఏదైతే చెప్పారో అనాటమీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, ఈ ఫ్రీక్వెన్సీ, మెకానిక్స్ ఇవే నేర్పిస్తారు. ఈ ఎక్సెస్ ఇవన్నీ ఒక వర్డ్లోనే ఉంటుంది. ఇవన్నీ మేము ఎక్కడ నేర్చుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్? యాజ్ ఎ స్టూడెంట్గా మీకు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే మీ సీనియర్స్ ద్వారా కానీ ఇలాగ చాలా జరుగుతుంది. లేదు మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకకపోతే నా క్లినిక్కి రండి, నన్ను అడగండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొత్త టెక్నిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ నేర్చుకోవచ్చు. కొన్ని వర్క్షాప్స్ మేమే కండక్ట్ చేస్తాము, మా దగ్గరికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో అలాగా మీకు అసలు బాధపడాల్సిన పనే లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ వర్క్షాప్స్ జరుగుతున్నాయి, మంచి మంచి మీకు అక్కడ సెమినార్స్ జరుగుతున్నాయి. వాటన్నిటికీ అటెండ్ అవుతుంది. ఎప్పుడైతే అటెండ్ అవుతారో నాలెడ్జ్ని డెఫినెట్గా మనం గెయిన్ చేసుకుంటాం. సో ఆ గెయిన్ చేసుకోవటం వల్ల ఆ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకోవచ్చు పేషెంట్స్. సో ట్రై టు అటెండ్ ద వర్క్షాప్స్, సెమినార్స్. ఎన్ని మీరు అటెండ్ అవ్వగలుగుతారో అన్ని అటెండ్ అవ్వటం చాలా మంచిది. లేదు అన్నప్పుడు ఎక్కడన్నా సీనియర్స్ దగ్గరికి వెళ్ళి ఈ నేర్చుకోండి. ఇంకా మనకి దీని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మీరు డైరెక్ట్గా ఆస్టియోపతి చేయాలి అనుకున్నారంటే శ్రీశ్రీ యూనివర్సిటీ, పర్ల్ యూనివర్సిటీ, అదే మన ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ దేర్. లేదు ఇది కాకుండా నాకు ఎంఎస్ చేయాలంటే ఎంఎస్లో కూడా సేమ్ ఇవే ఉన్నాయి. డ్రై నీడ్లింగ్ చేసుకోవాలంటే సర్టిఫైడ్ డ్రై నీడ్లింగ్ కొన్ని ఉంటాయి, ఆ ఏరియాలో మీరు నేర్చుకోవచ్చు. సో అట్లాగా ఈ మధ్య కాలంలో చాలా వర్క్షాప్స్, చాలా సెమినార్స్, కోర్సెస్
చాలా అవేర్నెస్ వచ్చేసింది. సో దీన్ని బట్టి మీకు అనేది లైఫ్ అనేది బాగుంటుంది ఇవన్నీ చేయటం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాకు చాలా వాల్యుబుల్ గైడెన్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నది, ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలామంది పేషెంట్స్ అమౌంట్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చాలా డిస్క్రిమినేషన్ వస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏమీ మాట్లాడరు, ఫీజు బయట ఓపీ పే చేసాం వెళ్ళిపోయి. కానీ ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసరికి ప్రైస్ విషయంలో చాలా డిస్క్రిమినేషన్ వస్తూ ఉంటుంది. ఈ పబ్లిక్లో సొసైటీలో ఈ ఫిజియోథెరపీ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది అంటే వీళ్ళకి ఇప్పుడు హోమ్ కేసెస్కి వెళ్తూ ఉంటారు. ఒక డాక్టర్ ఇంటికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసిన డాక్టర్కి ఫిజియోథెరపిస్ట్కి చాలా డిఫరెన్స్ చూపిస్తుంటారు. ఎందుకు అలాగా? ఇది మనం చెప్పాలంటే ఫిజియోథెరపిస్ట్లోనే కాస్త చూసుకోవాలి. ఎలా సో సార్? డిగ్నిటీ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది మనం చూపించగలగాలి. ఓకే. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎలా చూపిస్తాం, డిగ్నిటీ ఆఫ్ ఫిజియోథెరపీని ఎలా చూపిస్తాం అంటే మీ యొక్క సబ్జెక్ట్, మీ యొక్క నాలెడ్జ్. మీరు గనక ఒక ఫిజియోథెరపిస్ట్ బాగా సౌండ్ నాలెడ్జ్ ఉన్నారనుకోండి, మిమ్మల్ని అంత తక్కువగా ఎవరు చూడరు. మనకి ఆ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, లేకపోతే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మనకి అర్థం కాకపోవటం వల్ల మనం కాస్త డిగ్రేడ్ అవ్వాల్సి వస్తుంది అనుకోండి. కానీ అంత అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి బాగా అన్నీ చదువుకున్నారు, నేర్చుకున్నారు, అన్నీ వచ్చు. సో వేరే చోటకి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన నాలెడ్జ్, సౌండ్ నాలెడ్జ్ మనకి ఉంది అనుకుంటే, మీ సౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్ తీసుకుంటారు, మంచి సౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు. లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం బయట సర్జరీస్లో ఏంటంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ ప్రైస్ లాగా ఉంటుంది. లెటెస్ట్ 1 lakh 2 lakhs అట్లాగా. అలాగే ఫిజియోథెరపీలో కూడా ఎలక్ట్రోథెరపీ చేస్తే ఇంత, ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇంత, ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇంత అనేది మీకు తెలియాలి అంటే మీరు ముందు సీనియర్స్ దగ్గర కాస్త వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఆ వర్క్ చేయడం నేర్చుకుంటే ఆ సీనియర్ మీకు నేర్పిస్తారు మనం ప్రైజ్ని ఎలాగా మనం పెట్టుకోవాలనేది. సో ఇక్కడ ఆ డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ సౌండ్ నాలెడ్జ్. ప్రైజ్ అనేది మీ ఇష్టం. వై? బికాస్ ఒక మనిషి తన నాలెడ్జ్ని సెల్ చేస్తాడు, రైట్? నీకు తక్కువ నాలెడ్జ్ ఉంటే తక్కువగా సెల్ చేస్తావు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఎక్కువగా సెల్ చేస్తావు. అండ్ యు ఆర్ సెల్లింగ్ యువర్ నాలెడ్జ్. మీరు ఎగ్జాంపుల్ ఒక 500 తీసుకున్నారనుకోండి, యువర్ నాలెడ్జ్ ఈజ్ దట్ మచ్. When you are taking 1000 rupees from the patient, your knowledge is that much. So like this, we are having different categories. If you are having sound knowledge, you can earn more. That's the main message from my side. Okay, sir. Only it depends on the knowledge. Okay. And one more point I want to add this. మీరు ఓన్లీ ఫిజియో మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా ఫిజియోతో పాటు అడిషనల్గా మాన్యువల్ థెరపీ అని, డ్రైనీలింగ్ అని, కప్పింగ్ అని, ఆస్టియోపతి, కైరోప్రాక్టిస్, విసరల్ ఆస్టియోపతి. ఎగ్జాంపుల్ నేను దేనికి చెప్తానంటే, ఒక నిద్ర లేని మనిషి ఉన్నాడు అంటే అతనికి నిద్ర ఎలాగా మనం ఇండ్యూస్ చేయాలి అంటే ఆస్టియోపతి ద్వారా చేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ మెడికేషన్స్. సో ఒక వ్యక్తి నడుము నొప్పితో బాగా బాధపడుతున్నాడు అనుకోండి, కాంబినేషన్ ఆఫ్ ఆస్టియోపతి అండ్ కైరోప్రాక్టిస్, ఇమీడియట్ రిజల్ట్. సో హియర్ యు ఆర్ సెల్లింగ్ యువర్ నాలెడ్జ్. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్యూర్ ద పేషెంట్, ఎనీ టైప్ ఆఫ్ ద పేషెంట్. మనం ఏ పేషెంట్నైనా మనం క్యూర్ చేయొచ్చు. స్పైన్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు ఏ పేషెంట్ అయినా దాదాపు క్లియర్ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పితో ఈ మధ్య చాలామంది ఉన్నారు, మీరు సర్జరీకి వెళ్ళకుండానే మోకాళ్ళ నొప్పిని మనం క్యూర్ చేసుకోవచ్చు. భుజం నొప్పి ఉన్నది ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని చూస్తున్నాం, భుజం నొప్పి వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరందరికీ నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఫిజియోథెరపీని మీరు ప్రేమించండి, ఆ నాలెడ్జ్ని షేర్ చేయండి బాగా. ఆ నాలెడ్జ్ ద్వారా మీరు మీ యొక్క పేరుని అభివృద్ధిలోకి తీసుకెళ్ళండి. ఇది మనకి ఇంకా 30 years లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. కమింగ్ డేస్ ఎవరు సర్జరీకి ప్రిఫర్ చేయట్లేదు, ఎవరు మెడిసిన్కి తీసుకోవాలని ఇష్టపడట్లేదు. సో ఇదంతా అందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో ఫిజియోథెరపీ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో దీని ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, మెడిసిన్ వద్దు ఫిజియో ముద్దు అన్న కొటేషన్ త్రూ మనం వెళ్ళిపోతే మన లైఫ్ని
విత్ మాన్యువల్ మన లైఫ్ని చాలా బ్యూటిఫుల్ లైఫ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరు పరుగులు తీసే ప్రపంచంలో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇలాంటి మూమెంట్లో మెడికేషన్స్ తీసుకుంటూ, ఇంజెక్షన్స్ తీసుకుంటూ, లేదా సర్జరీస్ ప్రిఫర్ చేసుకుని ఒక 6 months మనం ఆగిపోవడం కంటే ఫిజియోథెరపీ చేయించుకొని మన లైఫ్ని ఈజీగా ట్రావెల్ చేస్తే చాలా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది TV20 ప్రత్యేక ప్రసారం.